సోషల్ మీడియాలో చాలా చులకనగా చూసిన ఒక డిజిటల్ కోపం ఈరోజు దేశ రాజధాని ఢిల్లీలో కేంద్ర ప్రభుత్వానికి మైండ్ బ్లాక్ అయ్యేలా షాక్ ఇచ్చింది. ఒకప్పుడు బొద్దింకలు అని హేళన చేసిన వాళ్ళే ఈరోజు మెట్టు దిగి వచ్చి చర్చలు జరపాల్సిన పరిస్థితిని క్రియేట్ చేశారు. నీట్ ఎగ్జామ్ లీకేజీలకు రెస్పాన్సిబిలిటీ తీసుకుంటూ ఎడ్యుకేషన్ మినిస్టర్ ధర్మేంద్ర ప్రధాన్ ఇమ్మీడియట్గా రిజిగ్నేషన్ చేయాలని స్టార్ట్ అయిన పోరాటం ఇప్పుడు డైరెక్ట్గా సెంట్రల్ గవర్నమెంట్ సిస్టమ్ని క్వశ్చన్ చేసే రేంజ్కి వెళ్ళింది. కేంద్ర మంత్రి జేపీ నడ్డా సీజేపీ ప్రతినిధులతో ఏకంగా 2 సార్లు సీరియస్ డిస్కషన్ జరిపారంటే సిచ్యువేషన్ ఎంత తీవ్రంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. అసలు ఢిల్లీ వీధుల్లో ఏం జరిగింది, మోదీ సర్కార్ ఎందుకు టాక్స్కి ఒప్పుకుంది, ఈ బిగ్ విక్టరీ వెనుకున్న అసలు స్టోరీ ఏంటో ఇప్పుడు క్లియర్గా చూద్దాం. కాక్రోచ్ జనతా పార్టీ అసలు ఏ సిచ్యువేషన్లో పుట్టిందనేది ఇప్పుడు పాయింట్ కాదు. ఎలాంటి పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ లేని కొంతమంది యంగ్ యాక్టివిస్ట్ స్టార్ట్ చేసిన సోషల్ మీడియా మూవ్మెంట్కి ప్రజల నుంచి ఏ రేంజ్ రెస్పాన్స్ వచ్చిందనేదే మెయిన్ ఇష్యూ. నార్మల్గా ఏదైనా ప్రొటెస్ట్ జరిగితే పొలిటికల్ పార్టీలు బస్సుల్లో జనాన్ని తీసుకొస్తాయి. బట్ ఇక్కడ ఏ కులం, ఏ మతం, ఏ పొలిటికల్ జెండా కూడా లేకుండా కేవలం తమ ఫ్యూచర్ అండ్ జస్టిస్ కోసం యూత్ ఓన్ మనీతో ఢిల్లీకి వెళ్లారు. ఎంత పవర్ఫుల్ గవర్నమెంట్ అయినా సరే సామాన్యుల్లో ఆవేదన కట్టలు తెంచుకుంటే మెడలు వంచక తప్పదని యూత్ ప్రూవ్ చేశారు. నీట్ కరప్షన్కి అగెనిస్ట్గా అండ్ మినిస్టర్ రాజీనామా డిమాండ్తో సోషల్ యాక్టివిస్ట్ సోనం వాంగ్చుక్ ఆల్మోస్ట్ ఒక 20 days పైగా ఆమరణ నిరాహార దీక్ష చేశారు. సిచ్యువేషన్ చేయి దాటిపోతుందని గ్రహించిన పోలీసులు ఆయన ఫోర్స్ఫుల్గా హాస్పిటల్కి షిఫ్ట్ చేశారు. బట్ సోనం వాంగ్చుక్ హాస్పిటల్లో కూడా ట్రీట్మెంట్కి కోఆపరేట్ చేయకుండా తన దీక్షను కంటిన్యూ చేశారు. ఇంకొక వైపు ఆయన వైఫ్ అండ్ సీజేపీ కో ఫౌండర్ దీప్కే రోడ్లపైనే ప్రొటెస్ట్ కంటిన్యూ చేయడంతో ప్రొటెస్టర్స్లో ఎమోషనల్ కనెక్షన్ అండ్ విపరీతమైన కోపం పెరిగిపోయింది. సోనం వాంగ్చుక్ రిలీజ్ అండ్ మినిస్టర్ రెసిగ్నేషన్ డిమాండ్తో సీజేపీ కాల్ ఇచ్చిన చలో పార్లమెంట్ ప్రోగ్రాం కంప్లీట్గా ఉద్రిక్తంగా మారింది. వేలాది మంది జనం ఓన్గా రోడ్లపైకి రావడంతో ఢిల్లీ పోలీసులు కూడా కంట్రోల్ చేయలేకపోయారు. పరిస్థితి చేదాటడంతో పోలీసులు లాఠీచార్జ్ చేశారు. ఇదే టైంలో మూవ్మెంట్ని పాడు చేయడానికి ప్రొటెస్టర్స్ ముసుగులో చొరబడిన కొందరు పోలీసుల వాహనాలను ధ్వంసం చేయటం, రాళ్లు రువ్వటం వంటి సంఘటనలకు పాల్పడ్డారు. ప్రెజెంట్ పోలీసులు డ్రోన్ ఫుటేజ్ ద్వారా అలాంటి కరప్టెడ్ ఎలిమెంట్స్ని ఐడెంటిఫై చేసే వర్క్లో ఉన్నారు. ప్రొటెస్ట్ని మొదట్లో లైట్ తీసుకున్న సెంట్రల్ గవర్నమెంట్ సిచ్యువేషన్ నేషనల్ వైడ్గా హీట్ ఎక్కడంతో దిగిరాక తప్పలేదు. సెంట్రల్ మినిస్టర్ జేపీ నడ్డా నేరుగా సీజేపీ రిప్రజెంటేటివ్స్తో 2 దఫాలుగా సీరియస్ టాక్స్ జరిపారు. సీజేపీ ముందుంచిన 3 మెయిన్ డిమాండ్స్పై మినిస్టర్ పాజిటివ్గా రెస్పాండ్ అయ్యారని టాక్ వస్తుంది. మొదట్లో ఈ ప్రొటెస్ట్ని తృణీకరించిన గవర్నమెంట్ ఇప్పుడు లీడర్స్ని చర్చలకు పిలవటమే ఈ బొద్దింకల పోరాటానికి లభించిన ఫస్ట్ బిగ్ విక్టరీగా విశ్లేషకులు చెప్తున్నారు. సిస్టమిక్ కరప్షన్ అండ్ పేపర్ లీకేజీలపై జనం తిరగబడితే ఎలాంటి రిజల్ట్ ఉంటుందో ఈ సీజేపీ మూవ్మెంట్ నిరూపించింది. మోదీ గవర్నమెంట్ ఈ డిమాండ్స్ని కంప్లీట్గా నెరవేరుస్తుందా లేదా అనేది చూడాలి. సామాన్యులు సాధించిన ఈ బిగ్ విక్టరీపై మీ అభిప్రాయాన్ని కింద కామెంట్స్లో చెప్పండి.